హలో హాయ్ అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానమాట. సో కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ వెళ్ళిపోతున్నప్పుడు చిన్న లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. అదేంటి కేక్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నావు, మొన్నే చేసావు కదా మళ్ళీ చేస్తున్నావు ఏంటి అనుకోకండి. ఆ రోజు ఒక వీడియో పెట్టాలన్నమాట, దాంట్లోనే కాకపోతే వీడియో మిస్ అయిపోయింది అనుకున్నాను నేను. కాకపోతే మిస్ అవ్వలేదన్నమాట, వీడియో నా దగ్గర ఉందన్నమాట. డిలీట్ అయిపోయిందేమో అని చెప్పేసి వీడియో నేను దాంట్లో పెట్టలేదు. కాకపోతే వీడియో సేఫ్గా నా దగ్గర ఉందన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట నేను. ఆ వీడియో చాలా అంటే చాలా చిన్న వీడియో అనమాట, 3 minutes వీడియో అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియో ఆ వీడియో కలిపితే మనకు 4 minutes వీడియో వస్తుంది అని చెప్పేసి ఇక మొత్తం 2 కలుపుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఇందుకు వీడియో చెప్తున్నాను, ఏ వీడియో అని చెప్పలే కదా నేను. ఆ రోజు మా ఫ్రెండ్కి వెళ్ళినప్పుడు కేక్ కట్ చేయించినప్పుడు అప్పుడే నాకు గిఫ్ట్ అయితే మా ఫ్రెండ్ తీసుకున్నాను అనమాట. ఆ గిఫ్ట్ వీడియో పెట్టడం మర్చిపోయాను నేను. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు వీడియో నాకు గుర్తొచ్చిందనమాట, కేక్ వీడియో పెట్టలేగా అని చెప్పేసి. ఇంకా మొత్తం అంతా నేనైతే వీడియో అయితే ఉందనమాట. ఇంకా అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఇక్కడ నేను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా నచ్చుతుంది అనమాట మీకైతే. మా ఫ్రెండ్కి తెలియకుండా నేను గిఫ్ట్ తీసుకున్నమాట. తను అసలు ఎక్స్పెక్ట్ చేయదనమాట ఈ గిఫ్ట్ తీసుకుని చెప్పిస్తాను. ఇంకా అందరూ షాక్ అయిపోయారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి తెలుసు అనమాట గిఫ్ట్ ఏంటని చెప్పేసి. నాకు మా హస్బెండ్ తెలుసు అనమాట. ఇంకా ఎవరికి తెలియదు అనమాట, ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలకి కానీ తనకు కానీ ఎవరు తెలియదు అనమాట గిఫ్ట్ ఏంటని చెప్పేసి. దీంట్లో అయితే మా హస్బెండ్ ఒక్క 1 రూపీ కూడా లేదనమాట. ఇది నా మనీ అనమాట. అంటే నేను ఎక్కడ బయటకు వెళ్ళాను, సంపాదించాను. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు మనీ ఎలా వచ్చింది చాలామంది అనుకుంటారు అనమాట. ఇది మా అన్న ఇచ్చిన డబ్బులు, మా అమ్మ ఇప్పుడే ఇచ్చిన డబ్బులు, అండ్ మా అక్క వాళ్ళు వస్తారు కదా ఇంటికి, సో వాళ్ళు ఇచ్చిన డబ్బులు, అన్ని డబ్బులని దాచుకొని ఇదైతే గిఫ్ట్ అయితే కొన్నాను అనమాట నేను. కొంతమంది వీడియో చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మా హస్బెండ్ డబ్బులు ఖర్చు పెట్టేసి ఇలా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తాను అనుకుంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి ముందే క్లారిటీ ఇస్తాను అనమాట. కొంతమంది అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు అనమాట. బయట అనుకునే వాళ్ళకన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా ఫ్యామిలీలోని. సో వాళ్ళ కోసం ముందే క్లారిటీ ఇస్తాను అనమాట. ఇక్కడ నేను మా హస్బెండ్ రూపీ అయితే 1 రూపీ కూడా దీంట్లో లేదనమాట. అంతా నా మనీ అనమాట, అంటే మా ఫ్యామిలీ మనీ అనమాట. నాకు ఎవరైనా ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు, ఆ డబ్బులే దాచుకుని నేను గిఫ్ట్ ఎత్తుకున్నాను అనమాట. సరేలేండి, ఇంకా మీకు కూడా వెయిట్ చేయించిన గిఫ్ట్ అని చెప్తున్నాను కదా, ఏ గిఫ్ట్ అని చెప్పలే కదా. ఇక్కడ నేనైతే మొబైల్ తీసుకున్నాను అనమాట. దాని కాస్ట్ వచ్చేసి 29,000 అనమాట మొబైల్ అయితే. తనకి నేను ఎప్పటి నుంచి ఏదో గిఫ్ట్ ఇద్దాం చూస్తాను అనమాట. సర్లే బర్త్డేకి ఇద్దామని చెప్పి అనుకున్నాను నేను. ఈలోపు ఒకసారి కాల్ చేస్తాను చెప్పిందనమాట. కెమెరా బాగా రావట్లేదు అని చెప్పిందనమాట. అలాగే తన ఫోన్లోనే స్టోరేజ్ కూడా సరిపోవట్లేదు అనమాట. తనకైతే ఫొటోస్ ఏమైనా దిగుతుంటే డిలీట్ అయిపోతుంది అనమాట. ఇంక సర్లే అని చెప్పేసి ఏదో గిఫ్ట్ తీసుకోవడం ఎందుకు, ఫోనే తీసుకుందని చెప్పేసి ఫోనే తీసుకుని అనమాట. ఫోన్ కాస్ట్ అయితే 29,000 అనమాట. ఇంకా మేము బస్ దిగిన వెంటనే ఆటో ఎక్కకుండా ఫస్ట్ అయితే ఫోన్కి అయితే ఇక ప్యాకింగ్ చేయిస్తాను అనమాట నేను మా ఆయన కలిసి. దాని తర్వాత ఏమో కేక్ తీసుకున్నాం అనమాట. కేక్ తీసేసుకున్న తర్వాత ఇంక ఆటో ఎక్కి ఇంక ఇంటికైతే వస్తాను అనమాట. మా ఫ్రెండ్ కేక్ తెస్తున్నామని కానీ లేదా మొబైల్ తీసుకొస్తానని చెప్పి అసలు ఐడియా లేదనమాట దానికైతే. తనే ఫుల్ షాక్ అయిపోయింది అనమాట. చాలా చాలా ఎమోషనల్ కూడా అయిందనమాట మా ఫ్రెండ్ అయితే. మనకి లైఫ్లో ఒకరు ఉంటారు కదా, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఒకరు ఉంటారు కదా మన తోడుగా. నా లైఫ్లో అయితే తినే అనమాట. నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తిని ఉంటుంది అనమాట, నేను చూసుకుంటా అంటుందన్నమాట. అలాంటి ఫ్రెండ్కి ఫోన్ గిఫ్ట్ ఇస్తే తప్పేం లేదు కదా. నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే గిఫ్ట్లు డైరెక్ట్గా ఇవ్వకుండా కేక్లో పెట్టి, అంటే మనకి కేక్లోని మొబైల్ పెడతారు కదా చాలామంది, గిఫ్ట్స్ అని పెడతారు కదా, అలాగా కేక్లో మొబైల్ పెట్టి తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళు చేయాలంటే ముందే మనకు తొందరగా వెళ్ళి చేయించుకోవాలి కదా, మాకు ఆ టైం లేదనమాట. ఇంకోటి ఏమనుకున్నాను అంటే నేను ఇలాగే సేమ్ మొబైల్ బాక్స్లోనే సోప్ పెట్టి తీసుకొద్దాం అనుకున్నాను అనమాట. ఫస్ట్ సోప్ది పెట్టి ఇద్దాము, తన రియాక్షన్ చూద్దాము, తర్వాత రియల్గా మొబైల్ కూడా ఇద్దాం అనుకున్నాను అనమాట. అది మిస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా దగ్గర బాక్సులు అంటే లేవన్నమాట. అది కూడా చేంజింగ్ టైం కూడా లేదు, పైగా బాక్స్ కూడా మా దగ్గర లేదనమాట. ఇంక సర్లేగా అని చెప్పేసి అది లైట్ తీసుకున్నాను అనమాట. ఇంక డైరెక్ట్గా ఫోన్ చేతికిస్తాను తను. నేను వాళ్ళ హస్బెండ్ అయితే ఓపెన్ చేయమని చెప్పేశారనమాట మొబైల్ తీసుకొచ్చింది దేవి అని చెప్పేసి. తను నమ్మలేదన్నమాట. ఏమంటే దాంట్లో సోప్ పెట్టి తీసుకొచ్చాను, మొబైల్ అని సీన్ లేదు నీకు అని చెప్పాను అనమాట. కాకపోతే తీసుకెళ్తుంది మా మొబైలే కదా నేను. సో తనంటే చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది ఫ్రెండ్ అయితే. ఎంత ఎమోషనల్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఇక్కడ వీడియో తీసిన వాళ్ళ చెల్లి అనమాట. వాళ్ళ చెల్లికి ముందు కాల్ చేసి చెప్పాను అనమాట. నేను రేపు వస్తున్న టైంకి వాళ్ళ నైట్ కాల్ చేసి చెప్పాను అనమాట. ఇలా మీ అక్క గిఫ్ట్ ఇస్తున్నాను, నేను కేక్ కూడా తీసుకొస్తున్నాను, నేను నువ్వేం చెప్పకని చెప్పాను అనమాట. సర్లే అని చెప్పింది అనమాట. ఇంక తనే వచ్చిన తర్వాత ఫోన్ చేసి పిలిపించాను అనమాట వీడియో తీయడం కోసము. ఇంక తను కూడా వస్తుంది అనమాట. తనే ఇక్కడ వీడియో తీస్తుంది అనమాట. వాళ్ళ సిస్టర్ చెప్పేస్తుంది అనుకున్నాను, కాకపోతే తను చెప్పలేదనమాట. అండ్ తను ఇప్పుడు కూడా చెప్పలేదన్నమాట వాళ్ళ అక్కతో ఏం జరిగింది ఏంటని చెప్పేసి. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చెప్పండి నాకు, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటని చెప్పేసి. సో వెళ్తూ చిన్న లైక్ చేసి వెళ్ళిపోండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాను మరి, బాయ్.